ఏ గ్రంథములో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఏబు గురించి మనం మాట్లాడుకునేటువంటి సమయంలో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏబుకు ఒకే దినమున ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, శ్రమలు ఎదురయ్యాయి. అవేమిటంటే గాడిదలు మేస్తూ ఉన్నాయి, ఎద్దులు మేస్తూ ఉన్నాయి. 14వ వచనంలో శబాయిలు అనేటువంటి వారు వచ్చి ఆ యొక్క గాడిదలను మరి ఎద్దులను తోడుకొని వెళ్ళిపోయారు. 16వ వచనం చూస్తే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి గొర్రెలను 10 వారులను కాల్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. 17వ వచనం చూస్తే కల్దీలు అనేటువంటి తెగవారు వచ్చి ఒంటెలను తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 18, 19 వచనం చూస్తే సుడిగాలి వచ్చి ఆ ఇంటి గోడలను నలువైపులా కొట్టగా కుమారులు కుమార్తెలు అందరూ కూడా చనిపోయినట్లుగా లేఖన భాగంలో సెలవించబడింది. నా ప్రియ దేవుని సంగమా, ఒకే రోజు ఎన్ని కష్టాలు ఏముకొచ్చాయండి, ఒకే రోజు ఎన్ని శోధనలు ఏముకు ఎదురయ్యాయండి, ఒకే రోజు ఎన్ని బాధలు. మనమైతే ఏమంటామంటే ఎందుకు ఈ బాధ పడేదంటే చచ్చిపోరా అంటాం. కానీ ఏమన్నా తెలుసా, 21వ వచనంలో ఉంటాడు, బట్టలు చించుకొని వెంట్రుకలను కొలిగించుకొని తల్లి గర్భమునందు నేను దిగంబరమై వచ్చా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక అన్నాడండి. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి ఏమిటి. అసలు మనమైతే ఏదైనా ఇంట్లో శోధన వస్తే మన బిడ్డకు చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అంటుంటే నాకు ముందు ఆడపిల్ల కలిగింది. ఆయన ఏం చేస్తాడు, అందరు పిల్లలు 10వ క్లాస్ పాస్ అయితే నా కొడుకు 10వ క్లాస్ తప్పాడే. ఆయన ఏం చేస్తాడు, వీడు చదివేడిస్తాడుగా, వీడు చదవడం తప్పాడు. కానీ నిందెవరిని చేస్తున్నామండి, దేవుని పైన ఇస్తున్నాం. కానీ ఏమంటున్నాడు కదా, దేవుడే ఇచ్చాడు, ఇవన్నీ కూడా నా సొంతంగా నేను సంపాదించుకున్నాను కా, ఈ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవునికి మహిమ కలుగును గాక అని అన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఏబుకి 3 స్నేహితులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి వారి పేరు ఎలీఫజు తేమానీయుడు, రెండవ వారి పేరు బెల్దదు షూహీయుడు, మూడవ వారి పేరు జోఫర్ నైవాతీయుడు. ఈ 3 స్నేహితులు ఏబుకు ఉన్నారు. ఎందుకంటే ఏబు భార్య పేరు తెలుసా అండి, ఏబు భార్య పేరు ఉజిత్. ఏంటంటే ఉజిత్ ఏబు భార్య పేరు. ఈమె అరబ్ దేశం, అరబ్ దేశం నుంచి వచ్చింది. ఊదు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడి యొక్క కుమార్తె ఈ యొక్క ఉజిత్ అనేటువంటి ఆవిడ ఈ యొక్క మన ఏబు యొక్క భార్య. ఈమె 7 కుమారులు 1 కుమార్తెలు, మొత్తం 10 మందిని కన్నది. ఇదిగో ఏబు కష్టాల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. స్నేహితులు అన్నారు, ఎందుకు ఈ బతుకుతున్నాం, అంతా పోయింది కదా, ఒళ్ళంతా కొడుకులు చీము కాలిపోతున్నారు, ఈ బతుకే కంటే దేవుణ్ణి దూషించి చావడాలా. స్నేహితుల కొరకు ఏమో ప్రార్థన చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు మనం శాపనార్థాలు పెడతాం, ఇరుకులు ఇబ్బందులు ఎవరికోవడం కలిగితే మనం శాపనార్థాలు పెడతాం. కానీ ఏమంటున్నాడు కదా, నా దేవుడిని ఎప్పుడు కూడా పన్నెత్తి మాట్లాడాలి. ఇక ఈ బాధ ఉందంటే 1 నెల చూస్తా, 2 నెలలు చూస్తా, మా బంగారు తల్లి గతి గొప్పదైతే సంవత్సరం చూస్తుంది, అక్కడ నుంచి కాళ్ళ మీద పెట్టి
తెచ్చి తింటా ఉంటారు భార్య. నా ప్రియ దేవుని సంగమా, ఏమో భార్య కూడా ఉంటుంది. ఎందుకు ఇంతవరకు ఇట్లా ఉన్నా? దేవుని దూషించి మరణము కమ్ము వస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, మరణం కూడా మనం కోరుకోగానే రాదండి. మరణం అంటే ఎప్పుడు వస్తుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్, ఆయన పిలిచినప్పుడు మాత్రమే మనం చనిపోతాం. కానీ మనంతటా మనం చనిపోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు అని మరొక వాక్యం శ్రమిస్తుంది. 48 సంవత్సరములు ఏమో శ్రమలను అనుభవించాడు, బాధలను అనుభవించాడు. కొడుకులు చీలిగారిపోతుంది, బూడిద పూసుకుంటున్నాడు, చిల్లపెక్కులతో గీక్కుంటున్నాడు. భయంకరమైనటువంటి మానసిక శోధన, భయంకరమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి శోధన ఏపులో కూర్చుమిట్టాడుతూ ఉంది. ఆ సమయంలో 48 సంవత్సరముల కాలము పూర్తయిన తర్వాత అప్పుడు దేవుడు యోబుకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చాడు. దేవుని సంగమా, ఇంకా ఆస్తిపాస్తులు రాలేదు, ఆరోగ్యం అయితే వచ్చింది. ఈ లోపు ఆ యొక్క యోబు భార్య ఉచిత్ కాస్త చనిపోయినట్టుగా తెలియజేస్తున్నారు. ఆమె చనిపోయింది. మరి యోబుకు దిగ్గవగారు, స్నేహితులు వెళ్ళిపోయారు, ఉన్న భార్య కాస్త చనిపోయింది. మంచి ఆరోగ్యం వచ్చింది కాబట్టి తోడు ఎవరు లేదు. ఇప్పుడు ఒక తోడు కావాలి కాబట్టి అప్పుడు శ్రమల తర్వాత మంచి ఆరోగ్యం వచ్చిన తర్వాత యాకోబు కుమార్తె అయిన దీనాను వివాహము చేసుకునేను. ఇప్పుడు చెప్పండి, యోబుకు ఎంతమంది భార్యలు? ఇద్దరు. మొదటి అసలు భార్య పేరు ఉచిత్. ఆమె చనిపోయిన తర్వాత ఈ 45 సంవత్సరములు కష్టం తర్వాత దేవుడు ఆరోగ్యం వచ్చిన తర్వాత దీనా అనేటువంటి ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆమె ద్వారా 10 మంది సంతానము మళ్ళా కలిగింది. ఖురాన్ గ్రంథంలో యోబును అయ్యూబు అని అంటారు. అలాగే ఈ యొక్క భార్యను ఏమంటారంటే రహీమా, ద గ్రేసియస్, కృపగల తల్లి అని పేరుతో పిలుస్తారు. సరే, 45 సంవత్సరాలు కష్టాల నుంచి బయటపడ్డాడు. దేవుడు శారీరక సంబంధమైనటువంటి యాకోబునిచ్చాడు. ఒకసారి యాకోబు అంటాడు, యోబు సహనం మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. యోబు యొక్క సహనాన్ని మీరు ఎరుగుదురు కదా అని అంటాడు. దీనాను వివాహం చేసుకున్న తర్వాత దీనా చేసిన పని ఏంటో తెలుసా? ఆ కష్టకాలంలో ధనవంతుల వద్దకు వెళ్ళి వారి దగ్గర అడుక్కుని వచ్చి యోబును పోషించను. రెండవది, వ్యాపారం చేసే వారి వద్ద మిగిలిన రొట్టె ముక్కలను తీసుకుని వచ్చి యోబును పోషించను. సాతాను రొట్టె ఇచ్చింది, గుడ్డు కొట్టించేసింది. నా ప్రియ దేవుని సంగమా, ఈమె తన భర్తను కష్టకాలంలో పోషించుకుంది. ఇక్కడ చూడండి, దేవుడు అనగా అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. ఏంటమ్మా అర్థం? యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు. రెండవ మాట, బాధించబడినటువంటి వాడు అని అంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, బాగా వినాలి. యోబులో కూడా వచ్చారు. 25వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువు. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో, అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే, నా మీదికి వచ్చుచున్నది, నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. అదేండి, ఎక్కడ లేదు కానీ ఒక చోట మాత్రము యోబు
భయపడి ఏది సంభవించకూడదని నేను భయపడుతున్నో అది సంభవించినది. ఆ భయమే ఏబు ఈ స్థితికి రావడానికి కారణమైంది. ప్రియ దేవుని సంగమా, బాబులో ఏబు అంటున్న మాటలు 7వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. 7:5 ఏబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. తొందరగా నా జీవము మట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును. చాలమ్మా. 9వ అధ్యాయం 18వ వచనం. 9వ అధ్యాయము 18. ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి నేనే ఉన్నానని ఆయన అను. చదవా 16 చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 16వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకుము. నా మొరకు విరామము కలుగకుండును గాక. ఏబు బాధల్లో ఉండి అంటున్నటువంటి మాటలన్నీ ఇవి. చూడండి ఎంత శ్రమ ఉంటే ఏబు అలాంటి మాటలు మాట్లాడాడు. ఒక విషయాన్ని గమనించుకున్నాం. చూడండి ఏబు భార్య యొక్క లక్షణాలు. ఏ భార్య? మొదటి భార్య ఉచిత్ యొక్క లక్షణం చూస్తే దేవుడిచ్చిన స్వాస్థ్యములో నిలబడినటువంటి స్త్రీ ఉచిత్. రెండవది సాటి అయిన సహాయముగా ఉండలేనటువంటి స్త్రీ ఉచిత్. భక్తి లోతు లేనటువంటి స్త్రీ ఉచిత్. తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి స్త్రీ ఈ యొక్క ఉచిత్. దేవుడి నుండి మేలు కోరుకున్న స్త్రీ ఉచిత్. పరిస్థితుల్లో దేవుని హస్తము చూడలేనటువంటి స్త్రీ ఈ యొక్క ఉచిత్. ధైర్యము పుట్టించని స్త్రీ. ఎవరైనా కష్టాల్లో భక్తులు చెప్తారు, ధైర్యంగా ఉండండి, దేవుడికి ప్రార్థన చేసుకోండి, దేవుడు మన కష్టాలు తీర్చివేస్తాడు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటే అధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఓ అబద్ధమాలి దేవుడిని దూషించి సావరాదా అలా చూడండి. నా ప్రియ దేవుని సంగమా, ధైర్యము పుట్టించని స్త్రీ, అపవాదికి చోటిచ్చినటువంటి స్త్రీ. చూసారా, చాలా మంది దైవజనుల్లో పాడైపోవడానికి గల కారణం ఏంటంటే వెనక ఉన్నటువంటి యజమానులు. పాపములంగా అనేక మంది మంచి దైవజనులు, దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉన్నటువంటి దైవజనులు ఈ స్త్రీల ద్వారా సర్వనాశనమైపోతూ ఉంటా. నా యొక్క అనుభవంలో నేను చెబుతున్నాను, చాలా మందిని నేను చూస్తాను. అపవాదికి చోటిచ్చిన స్త్రీ, భర్తకు తప్పుడు సహాయించిన స్త్రీ, దేవుని దూషించవలగా ఉంటుంది. భర్తకు తప్పుడు సలహా ఇచ్చినటువంటి స్త్రీ, సొడుగుస్తున్నటువంటి స్త్రీ, ఎప్పుడు సొడుగుడే, ఎప్పుడు సొడుగుడే, ఎప్పుడు గొడుగుడే. ఎందుకు చావడా, ఎవరు పడతాడు ఈ బాధ, ఎవరు పడతాడు ఈ శాఖరి, ఎవరు చేస్తాడు ఈ పని అని సొడుకుంటూ ఉండేది. భర్తను అపహసించిన స్త్రీ. స్త్రీ తన భర్తకు కిరీటము అన్నారు బైబిల్లో, కానీ ఇక్కడ ఏం చెప్తుంది? అపహసించింది భర్తను. అలాంటి స్త్రీ, భర్త మరణమును కోరుకున్న స్త్రీ, ఆయనకి ఎందుకు బతకపోతే చావరాదా, దేవుడు దూషించు చీ అని ఒక్కసారి చీకొట్టు, నువ్వు సస్తావు అని భర్తను ప్రోత్సహించినటువంటి స్త్రీ, తనను తాను నిరూపించుకోనని స్త్రీ. స్త్రీ ఏం చేయాలి? భర్తకు సాటి అయినా సహాయముగా ఉండాలి.
భర్తకు కిరీటం వలె ఉండాలి. భర్త యొక్క కీర్తి ప్రతిష్టలో ఇనుమడింపు చేయాలి. కానీ అలా చేయకుండా తాను నిరూపించుకోనటువంటి స్త్రీగా మనము చెప్పుకోవచ్చు. నా ప్రియ దేవుని సంగమం, 3 కుమార్తెలు. ఒక మొదట పేరు యోమాము, రెండవ పేరు కెసియా, మూడవ పేరు కేరన్ హబ్స్. శ్రమ తర్వాత 4 తరాలు చూశాడు ఏబుగా. సుమారుగా 140 సంవత్సరములు ఏబు బ్రతికాడు. 700 గొర్రెలకు బదులుగా 1400 గొర్రెలు, 3000 ఒంటలకు బదులుగా 6000 ఒంటలు, 1000 జతల ఎడ్లకు 500 జతల ఎడ్లకు బదులుగా 1000 జతలు, 500 ఆటగాడులకు బదులుగా దేవుడు ఏం చేశాడంటే 1000 ఆటగాడులను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవు కన్నీరు కాచి బెంబేలు పడకుండా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాడు. ఐ నెవర్ ఫెయిల్. నిన్నెప్పుడు కూడా నేను ఓడనివ్వను. నేను పట్టుకుని ఉంటాను. ఐ నో యువర్ నీడ్స్. నీ అవసరతలు నాకు తెలుసు. నీవు అడిగినప్పుడు నేను నీకు తగు సమయంలో ఇవ్వగలవాడను అని లేఖన భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, కష్టములు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ నీకు ఫేస్ అయినా నీకెవరు తోడుగా ఉన్నాడు? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి విడివక ఎడవాయిక ఎల్ల వేళల సర్వావయములందు ఆ సర్వేశ్వరుడు సృష్టికర్త సర్వైనటువంటి ఆ దేవుని నిత్యము ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నమస్తే అమ్మా, నమస్తే తండ్రి. ఐఎమ్ రెవరెండ్ దాసరి సుధాకర్ రావు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జీవ జలముల నది ఫౌండేషన్స్, మరి వేమవరం. మా యొక్క ఆలయము జీవజలము నది ఆలయము, అరవపల్లి రోడ్, రేపల్లి. ప్రతి శుక్రవారము తెల్లవారుజాము 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సొంత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారము దేవుని యొక్క నామములో ఉదయము మధ్యాహ్న కాలం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి. ఈ కౌంట్ డౌన్ పూర్తి కాగానే, పర్మిషన్స్ రాగానే మళ్ళీ ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నాం. సంతానంలో చింతిస్తున్నటువంటి వారు దేవుని సంతానికి 484 మందికి కుర్రాలకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. 17 మంది HIV రోగులకు దేవుడు పూర్తి స్వస్థతనిచ్చాడు. ఇవి కాక కడుపులో ఉన్న క్యాన్సర్స్, కడుపులో ఉన్న అల్సర్లు, షుగర్లు, అన్ని రకములైనటువంటి వ్యాధులకు దేవుడు చికిత్స చేసి ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, రండి, విశ్వసించండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, సర్వము సాధ్యమే. స్వస్థతశాల జీవ జలముల నది ఆలయము స్వస్థతశాల. ఈ శాలలోకి వచ్చి అనేక మంది మరి బాగుపడినటువంటి వారు ఉన్నారు. మీరందరూ కూడా ఈ మాటలు వినవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తాడు అని దేవుడు సెలవించాడు. వందనాలు. ప్రభునామములో నా యొక్క ఫోన్ నెంబర్ 9849859530 అనే నంబర్కు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. ప్రతిరోజు 24 hours ఈ యొక్క సెల్ నెంబర్తో ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి ఫోన్ చేసుకుని మీ యొక్క వివిధ రకాలైన డిసీజెస్ కి దేవుని నామములో విడుదల కలిగించుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మనం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం ఉదయం 10:30 ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఈ లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. తర్వాత వాట్సాప్, యూట్యూబ్ ద్వారా అనేకమైన మెసేజ్లను
పంపిస్తున్నాం. దయచేసి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.